చూస్తుండగానే సెలవులు అయిపోయాయి. ఈ సెలవులు అసలు ఇన్ని రోజులు ఎలా గడిచాయో నాకు అసలు అర్థం కాలేదు. తల్లిగారింట్లో ఉంటే అంతే కదా మరి. ఇక తప్పదు కదా, ఎక్కడున్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలి. మా మదర్ అయితే మా కోసం రవ్వ లడ్లు చేస్తున్నారనమాట. మా మదర్ ఎప్పుడొచ్చినా సరే ఏదో ఒకటి చేసి పిల్లలకి పంపించాలి అనేది తాపత్రయంతోటే ఉంటారు. ఇక్కడైతే రవ్వ లడ్లు మా ఇంట్లో బాబు ఒకడు హాస్టల్లో ఉంటాడు. వాడి కోసం కూడా రవ్వ లడ్లు చేసేస్తుంది. ఇంట్లో పిల్లలు ఉంటే మనకు కొన్ని దాచుకోవాలి తినుబండారాలు, తప్పదు. ఇక్కడైతే పంచదార కింద పోసేసారనమాట. ఈ రవ్వ బాగా ఫ్రై చేసేసి డ్రై రోస్ట్ అనమాట, ఆయిల్ గీ ఏం లేకుండా డ్రై రోస్ట్ చేసేసి ఇందులో వేసేసారు. పంచదార కింద వేయడం వల్ల ఆ రవ్వ వేడికి కొంచెం కరుగుతుందనేసి పంచదార కిందేసి దానిపైన వేపిన ఈ రవ్వ పోసేసారు. దాంట్లో కొంచెం నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు, అదేవిధంగా కిస్మిస్ అలాంటివి వేసుకోవచ్చు. యాలకులు కూడా వేసుకుంటారు ఫ్లేవర్స్ కోసం. బట్ మా మదర్ వేయలేదనమాట. ఇక్కడైతే జీడిపప్పు తీసేస్తున్నారు. ఈ పాలు వేసి నెయ్యి వేసి ఆ రవ్వని ముద్దలుగా చేసుకుంటే రవ్వ లడ్లు రెడీ అయిపోయిందనమాట. ఇక్కడ నెయ్యి చూడండి, ఇది వచ్చేసి గేదె పాలతో చేసిన నెయ్యి. ఎంత ప్యూర్గా ఉందో, ఎంత స్మెల్ వస్తుందో చూస్తుంటే చూడండి, పూసగా ఎంత బాగుంది కదా. ఈ నెయ్యి అదేవిధంగా పాలు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ లడ్డూలాగా చుట్టుకోవాలన్నమాట. ఇందులో ఈ రవ్వలో అయితే ఫస్ట్ పంచదార వేశారు, తర్వాత జీడిపప్పు, తర్వాత కొబ్బరి తురుము కూడా వేశారు. కొబ్బరి కూడా ఒక రకంగా డ్రై ఫ్రూట్ కిందకే వస్తుంది. కొబ్బరి కూడా ఎండు కొబ్బరిని బాగా తురిమేసి ఆ తురుము కూడా దాంట్లో కలిపేశారనమాట. బయట కూర్చొని చేస్తున్నారు మా మదరు. విలేజ్ కదా, కొంచెం ఈగలు అవి వాళ్తానే ఉంటాయి, ఈగలు అవి తిరుగుతూనే ఉంటాయి. అవేం పెద్ద ఇష్యూ కాదు విలేజెస్లో. వాళ్ళు అలాంటి కండిషన్స్లో పెరిగారు కాబట్టి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. పక్కన మా బాబు అయితే కొంచెం పెట్టు అనేసి సతాయిస్తున్నారు అనమాట. మా మదర్ జోక్ చేస్తుంది మొత్తం తీసుకో అని. పిల్లలుంటే అంతే కదా, ఏదైనా పిండి వంటలు చేసేటప్పుడు ఇలా పక్కన కూర్చొని సతాయిస్తూ ఉంటారు. ఆ మెమోరీస్ కూడా చాలా మెలోడియస్గా ఉంటాయని నాకు అనిపిస్తుంది. మా మదర్ అయితే కొంచెంగా పాలు వేసుకుంటూ ఆల్రెడీ నెయ్యి వేసేసారనమాట. నెయ్యి ఎక్కువగా తినకూడదు అంటారు. పాలు చూడండి మీగడతోటి ఎలా ఉన్నాయో, గేదె నుండి తెచ్చిన పాలు. పైగా అందులో నుంచి మా మదర్ మీగడ తీసేశారు ముందే. నెయ్యి కోసం అనేసి మా మదర్ మీగడ తీసి మిగతా పాలు వేస్తున్నారు. అందులో కూడా మళ్ళీ మీగడ ఫామ్ అయ్యింది. మా బాబు అయితే పక్కనే కూర్చొని కొంచెం వేసేస్తున్నాడు. వాడికి కూడా ఇందులో వాటా ఉంది, మాకే కాదు వాడికి కూడా ఇందులో వాటా ఉందన్నమాట. వాడికి కొంచెం మాకు కొంచెం అనేసి కొంచెమే కలుపుతున్నారు. ఏంటి అంటే అందులో షుగర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ మాకు సోర్ థ్రోట్ ఎక్కుందనమాట. అందువలన జలుబుగా ఉంటుంది, ఎక్కువైపోయింది అనేసి మా మదర్ కొంచెమే కలిపారు. ఉంటే తినేయాలి అనిపిస్తుంది, అదే లేకపోతే ఏం కాదు కదా, అందుకనే తక్కువ చేశారు. ఆల్రెడీ కొంచెం రవ్వ వేసి మళ్ళీ తీశారనమాట. మన ఆనందం కంటే ఆరోగ్యం చాలా ముఖ్యం. మనం ఇప్పుడు రుచి చూసుకుంటే రేపు ఆరోగ్యానికి వేలు లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకనే కొంచెమే చేశారనమాట. అందులో మా బుజ్జుగాడికి కొన్ని, మాకు కొన్ని అనమాట. వాడు హాస్టల్కి వెళ్ళిపోతాడు, మేమేమో హైదరాబాద్కి వచ్చేస్తాము. మా మదర్ లడ్డూలు చుడుతున్నారు. మా బాబు నేను చుడతా అంటున్నాడు. మేమేం చుట్టద్దు పక్కకు పోరా అంటుంది మా మదర్. ఇలా బాల్స్ ఇలా రోల్ చేసుకుంటే అవేంటి అంటే ఇట్లా పైకి వేస్తూ ఇలా ఎగరేస్తూ చేసినట్లయితే లోపల ఎయిర్ ఏదైనా ఉంటే అది టైట్ అయిపోతుంది అనమాట. రవ్వ బరువుకి ఎయిర్ బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ ఎయిర్ ఉంటే క్రాక్స్ వచ్చేస్తాయి లడ్డు. అందుకనే లడ్డూని అలా ఎగరేసుకుంటూ కలుపుతారనమాట. మా బాబు పక్కన కొంచెం వాడు సరిగ్గా వేసేస్తున్నాడు. మా మదర్ చూసి కూడా చూడనట్టు ఉంటుంది. ఒకవేళ మనం చూసామని వాళ్ళకి అర్థమైపోయింది అనుకోండి, వాళ్ళు ఏం ఫిక్స్ అవుతారు, మా మదర్ చూశారు కదా, నన్ను ఏం అనట్లేదు, ఇక నేను తినేయచ్చు అని ఎక్కువ తినేస్తారు. అదే మనం చూసి సర్లే తీసుకొనిలే అని చూడనట్టున్నాం అనుకోండి, వాడు నెక్స్ట్ టైం తీసుకోవడానికి భయపడతాడనమాట. మా మదర్ చూస్తుందేమో అని. అదే మనం చూసేస్తే చూసేసింది కదా, మా మదర్ ఏమనట్లేదు, తిని అని అనుకుంటుంది, తినేద్దాం అనుకుంటారు. ఏదో సినిమాలో డైలాగ్ ఉంది కదా, మీ కొడుకు సిగరెట్ తాగుతున్నాడు అంటే, అవునా నాకు తెలుసని మాత్రం వాడికి చెప్పకండి అని అంటారు. ఫైనల్గా అయితే లడ్డు మేకింగ్ అయిపోయింది. మా హాలిడేస్ కూడా అయిపోయాయి అనమాట. ఫీలింగ్ సో సాడ్. ఇన్ని రోజులు ఇంత చక్కగా పిల్లల మధ్యలో ఉండి విలేజ్లో బాగా ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేస్తూ ఒక్కసారిగా వెళ్ళి మళ్ళీ ఆ సిటీలో 4 గోడల మధ్య ఇరుకులో ఉండాలి అంటే ఏదోలా అనిపిస్తుంది. కానీ తప్పదు కదా, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. ఫినాన్షియల్గా కొంచెం సెటిల్ అవ్వాలి, మంచి లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటున్నాం.